మనము చనిపోయేంత వరకు చేయాల్సిన అవసరం ఉంది. నేను లెంట్ డేస్ కాబట్టి మార్నింగ్ లెగిసి ప్రార్థన చేస్తాను. లెంట్ డేస్ కాబట్టి సాయంత్రం ప్రార్థన చేస్తానంటే అది కుదరదు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి ప్రత్యేకమైన వందనాలు. లెంట్ బైబిల్‌లో చేయాలనుందా? అలాగని చేయకూడదనుందా? ఈరోజు లెంట్ అంటే ఒక ఆచారబద్ధమైన పద్ధతులను మనం చూస్తున్నాం. నీసు తినకూడదని. అసలు ఈ లెంట్ వలన మనకు ప్రయోజనాలున్నాయా? ఒకసారి ఆలోచించినట్లయితే ప్రయోజనాలున్నాయా? లేదా? అనటం కంటే ఈ లెంటుని అతి భయంకరమైన ఆచార పద్ధతిలో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. కావున దేవుని వాక్యం ఏమంటుంది అంటే వారు మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. మానవులు కల్పించిన పద్ధతులు, మానవులు కల్పించినటువంటి విధి విధానాలను వాళ్ళు దైవోపదేశములని దేవుడు చెప్పినవి అని వారు బోధిస్తారు. అలా బోధించడం, చేయటం అంత మాత్రమే కాదు, వ్యర్థముగా ఆరాధించెదరు. వ్యర్థముగా అంటే వేస్ట్‌గా అనే పదం మనం అక్కడ మానవులు కల్పించినటువంటి పద్ధతులన్నీ కూడా వ్యర్థము అని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే లెంట్ పాటించే వాళ్ళందరినీ వ్యతిరేకిన అంటే కాదు. కానీ 40 రోజులు మాత్రమే ప్రార్థన చేసేసి మనం తర్వాత ప్రార్థన చేయకూడదా? 40 రోజులు మాత్రమే నీసు తినకుండా తర్వాత తినొచ్చా? అసలు నీసుకైనా దేవునికి సంబంధం ఏమైనా ఉన్నదా? ఇవన్నీ మనం ఒకసారి ఆలోచించినట్లయితే దైవ భక్తి అనేది మనము చనిపోయేంత వరకు చేయాల్సిన అవసరం ఉంది. నేను లెంట్ డేస్ కాబట్టి మార్నింగ్ లెగిసి ప్రార్థన చేస్తాను. లెంట్ డేస్ కాబట్టి సాయంత్రం ప్రార్థన చేస్తానంటే అది కుదరదు. అంత మట్టుకే కాదు భక్తి విశ్వాస జీవితం అనేది. బ్రతుకున్నంత కాలం మన విశ్వాస సంబంధమైన అటువంటి క్రియలను మనం మారు మనసుకు తగినటువంటి క్రియలను మనం చూపించాలి. కాబట్టి మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు వ్యర్థముగా నన్ను ఆరాధించుదురు అనే మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు లెంట్ కోసం చాలా హడావిడిని చూస్తాం. కాబట్టి దేవుని వాక్యం మరొకటి ఉంటది. నా నిమిత్తము కాదు, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం ఏడవండి అనే మాట ఒకటి ఉంటది. అంటే నా గురించి మీరు ఆలోచించకండి. నా గురించి మీరిక చింతించకండి. కానీ మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తము మీరు ఆలోచించండి, ప్రాధేయపడండి, కష్టపడండి, ప్రయాసపడండి, ఏడవండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. మనము లెంట్ డేస్ అనేటటువంటి ఒక ఆచార వ్యవహారాన్ని మనం తీసుకొచ్చి ఆ రోజులు మాత్రమే మనం భక్తి శ్రద్ధలతో ఉంటాం, తర్వాత ఎలాగున్నా పర్వాలేదు అనేటటువంటి ధోరణి క్రైస్తవ సమాజాన్ని చెడగొట్టడానికి తప్ప క్రైస్తవ సమాజానికి మేలు చేయడానికైతే కాదు. ఈ లెంట్ అనేటటువంటి పద్ధతి ద్వారా చేస్తున్నటువంటి ప్రార్థనల ద్వారా మేలు జరగాలని నేను ఆశపడుతున్నాను. కానీ దీనిని ఒక ఆచారంగా చేసి క్రైస్తవ సమాజాన్ని పాడు చేయకుండా ఉండాలన్నది నా ప్రేమతో విన్నపం అని తెలియజేస్తూ ప్రభు పేరట